పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆడపిల్లను రక్షించాలి, భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం నినాదంతో పెద్ద ఎత్తున సాగిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్. సేవ్ ద గర్ల్ చైల్డ్ రన్ లో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అభ్యుదయ గాయకురాలు మధుప్రియ, బ్రహ్మముడి సీరియల్ దీపిక తదితరులు పాల్గొన్నారు. 2K రన్ లో పాల్గొన్న వేలాది మంది బాలికలు, మహిళలు, ప్రజలు గత వైసీపీ పాలనలో దిక్కు ముక్కు లేని దిశ చట్టంతో ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరగలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలతో సాగింది. మహిళలు స్వయం సమృద్ధి సాధించే దిశగా స్వయం సహాయక సంఘాలను దేశంలోనే తొలిగా ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆడపిల్లలకు మేనమామ అంటూనే రాష్ట్రంలో వేలాది మంది మహిళలు, పిల్లలు కనిపించకుండా పోయినా ఒక్కరోజు కూడా జగన్ నోరు మెదపలేదు. సొంత తల్లి, చెల్లెళ్లతోనే వేధించిన కంసుడు లాంటి దుర్మార్గుడైన జగన్ పాలన నుండి విముక్తి పొందాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, మత్తు పదార్థాలను వరకట్టడానికి ఈగల్ టీంను తీసుకొచ్చాం. వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ ప్రతి ఆడబిడ్డకు పెద్దనలా చంద్రబాబు అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో, అంతే కమిట్మెంట్ తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రామానాయుడు గారిని చూస్తా. ఆ రామానాయుడు గారిని చూసిన ప్రతిసారి ఆ కమిట్మెంట్ కానీ, ఆయనకున్న నిబద్ధత కానీ, హార్డ్ వర్క్ కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇలా ఉండాలేమో అని చాలా మందికి ప్రేరణ ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలా మందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా, ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. కూర్చోవడం అందరూ కూడా దేవి వాగ్దేవి వాగ్దేవి గారికి మరి